ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై సత్తాకుళం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో సంచలనం అనే చెప్పాలి. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది మదురై సెషన్స్ కోర్టు. ఒక ఇన్స్పెక్టర్ సహా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మదురై న్యాయస్థానం. 2020లో పోలీస్ కస్టడీలో జైరాజ్ 58 ఏళ్ళు, బెన్సిక్ 31 ఏళ్ళు అనే ఇద్దరు తండ్రి కొడుకులు మరణించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి జూన్ 19న అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 23న కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రి కొడుకులు మృతి చెందారు. లాకప్లో పోలీసులు కొట్టడం వల్లే చనిపోయారని ఆరోపించారు మృతుల బంధువులు. దీంతో రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించినా అంత పారదర్శకంగా జరగలేదు. దీంతో న్యాయస్థానం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణలో 2500 పేజీల ఛార్జ్షీట్ని న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేసిన తర్వాత 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అయితే బాధితుల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు కూడా ఛార్జ్షీట్లో ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన 2020 నాటి సత్తాకుళం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేల్చి 9 మంది పోలీసులకు డబుల్ డెత్ సెంటెన్స్ విధించింది. అసలు ఏం జరిగిందంటే, తమిళనాడు తుత్తుకుడి జిల్లా సత్తాకుళంలో ఉండే జైరాజ్, అతని కుమారుడు బెన్సిక్ స్థానికంగా ఒక మొబైల్ షాప్ నడుపుతుండేవారు. అయితే కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారనే ఆరోపణలతో 2020 జూన్ 19న సత్తాకుళం పోలీసులు వారిద్దరిని అదుపులో తీసుకున్నారు. సో ఆ సమయంలో తన తండ్రిని పోలీసులు కొడుతుండడంతో బెన్సిక్ వచ్చి అడ్డుకున్నాడు. బేసిక్గా ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద ఎవరో తెలియని వాళ్ళని కొడుతుంటేనే మనం వెళ్ళి ఆపుతాం. అలాంటిది తన తండ్రిని కొడుతుంటే, జైరాజ్ని కొడుతుంటే బెన్సిక్ ఊరుకుంటాడా? సో ఎందుకు వెళ్ళి ఆపాడనమాట. సో దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మా విధి నిర్వహణ అడ్డుకుంటావా అని చెప్పి బెన్సిక్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత ఇద్దరిని రాత్రంతా పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత తండ్రి కొడుకులపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని కోర్టులో హాజరుపరిచి కోవిల్పట్టి సత్తాకుళానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు. అయితే అంతకుముందు పోలీసులు తీవ్రంగా కొట్టడంతో తండ్రి కొడుకులు జూన్ 23న కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. సో పోలీసు కస్టడీలో ఈ మరణాలు సంభవించడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసేసి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఎందుకంటే వాళ్ళ యొక్క షాపు పక్కన వీళ్ళే ఈ వ్యాపార సంఘాల వాళ్ళే కదా, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాల్సింది. సో అసలు వాళ్ళు చేయని తప్పు శిక్ష అనుభవించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. సో ఆనాటి సత్తాకుళం ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్, రఘు గణేష్లతో పాటు మొత్తం 10 మంది పోలీసులపై సిబిఐ కేసు నమోదు చేసింది. అండ్ విచారణ సమయంలో ఒక పోలీస్ అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. అండ్ బాధితులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించలేదని, వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని సిబిఐ దర్యాప్తులో తేలింది. సో బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు కూడా విచారణలో వెల్లడైంది. 2020 సెప్టెంబర్లో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2022లో అదనపు ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది. తొలుత రాష్ట్ర పోలీసులు ఈ కేసును విచారణ చేశారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి బదిలీ చేశారు అక్కడి న్యాయ నిపుణులు. సో ఎందుకంటే అక్కడున్న పోలీసులు విచారణ జరిపితే అది ట్రాన్స్పరెంట్గా ఉండదని, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ కుమ్మక్కైపోతారో దాదాపుగా 10 మంది, ఇటు ఎస్హెచ్ఓ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ సహా 9 మంది ఇటు కస్టడీలో ఏదైతే సబ్ జైలు దగ్గర ఉండే కస్టడీ వాళ్ళు కావచ్చు. ఆ కారణంగా వాళ్ళని కొట్టి, అడ్డొచ్చిన కొడుకును కూడా దూషించి కొట్టి, వాళ్ళని కొట్టడం అంటే ఎట్లా ఏదో లాఠీతో ఒక బాడీ మీద ఒక దెబ్బేయటం కాదు, రక్తాలు వచ్చేలా కొట్టారు. సో చేయి చేసుకున్నారు, లాఠీ కాదు చేయి చేసుకున్నారు.
144 సెక్షన్ విధించినప్పుడు హద్దులు మీరితే ఎలా అయితే పోలీసులు తమ దమనకాండను చేస్తారో అంతకన్నా దారుణంగా రక్తం వచ్చేలా కొట్టారు. ఆ రక్తం అక్కడ వాళ్ళ షాప్ ఏదైతే బెన్సిక్ అండ్ జయరాజ్ నిర్వహిస్తున్న మొబైల్ షాప్ ఏదైతే ఉందో అక్కడే కదా గొడవ స్టార్ట్ అయింది. సో దాని ఎదురుగా ఆ రక్తం ఉంటే తెల్లారి పొద్దున్నే ఎవరికన్నా అనుమానం వచ్చిందని చెప్పి ఒక మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడిని పిలిపించి ఆ యొక్క రక్తాన్ని అక్కడ డ్రైనేజీలోకి నెట్టించేశారు, కొంచెం కూడా ఆనవాళ్ళు ఉండకుండా. మళ్ళీ ఇదేమన్నా వ్యాపార సంఘాలు ఆల్రెడీ మద్దతు తెలిపాయి. సో చాలా పక్కన వ్యాపార సముదాయాలు, చిన్న చిన్న షాపులు అవన్నీ మూసేశారు వీళ్ళకి సపోర్ట్గా, జయరాజ్కి బెన్స్కి సపోర్ట్గా. వాళ్ళని అనవసరంగా ఎందుకు కొట్టాలి అని వాళ్ళంతా మద్దతు ప్రకటించిన తర్వాత వాళ్ళు కూడా నోటీసులు ఇప్పించారనమాట. సో మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు చేసిన దమనకాండ అంతా ఇంతా కాదు, సాక్ష్యాలు తారుమారు చేశారు. అండ్ కస్టడీకి వచ్చిన తర్వాత అంటే ఒక రకంగా పోలీసుల ఈగో ఇక్కడ హట్ అయిందని ఈ యొక్క సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా చెప్తుంది. దాదాపుగా సిబిఐ అధికారులు సమగ్ర విచారణ జరిపిన తర్వాత 2500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అండ్ మదురై జిల్లా సెషన్స్ కోర్టులో 5 ఏళ్లకు పైగా ఈ కేసు విచారణ జరిగింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మదురై జిల్లా కోర్టు గత నెల అంటే మార్చి 23న 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది. శిక్ష వివరాలను మార్చి 30న వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. అయితే మార్చి 30న విచారణ సందర్భంగా దోషులకు విధించాల్సిన శిక్షపై నివేదికలు సమర్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయమూర్తి ఆదేశించారు. ఏప్రిల్ 2న సిబిఐ తన వాదనను వినిపిస్తూ దోషులకు మరణశిక్ష విధించాలని కోరింది. జయరాజ్ బెన్సిక్ కుటుంబ సభ్యులు కూడా దోషులకు మరణశిక్షే విధించాలని లేదంటే జీవిత ఖైదు విధించాలని విన్నవించారు. సో దీంతో న్యాయమూర్తి ముత్తుకుమారన్ నిందితులైన 9 మందికి వాళ్ళందరికీ మరణశిక్ష విధించాడు. సో పోలీసుల దమనకాండ, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని చాలా ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఏమన్నా కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే ఒక మాట చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. అసలు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో క్రైమ్ ఏం లేదు, కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారనేది అక్కడ జయరాజ్ మీద బెన్సిక్ మీద ఆరోపణ. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని రక్తం వచ్చేలాగా కొట్టడం, ఆ రక్తాన్ని వాళ్ళతోనే కడిగించడం, ఇటు కస్టడీలో వాళ్ళ ఇగో దెబ్బతుందనే ఒకే ఒక్క రీజన్తో చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పేసి జయరాజ్ని బెన్సిక్ని వేధించండి అని చెప్పేసి ఆ యొక్క పక్కన ఉండే కరుడు కట్టిన ఉంటారు కదా స్మగ్లర్లు, దొంగలు, దోపిడీదారులు, భర్తని చంపేసిన వాళ్ళు, భార్యని చంపేసిన వాళ్ళు, వాళ్ళతో వేధించారట. సో ఇలాంటివన్నీ చేసి వాళ్ళని ఎంతగానో వేధించి వాళ్ళు లాకప్ డెత్ అయ్యేలా చేశారు పోలీసులు. అలాంటి పోలీసులకి ఇవాళ మదురై సెషన్స్ కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సో వాస్తవానికి మొత్తం 10 మంది పోలీసులు కాగా వారిలో ఎస్ఐ పాల్దురై కోవిడ్-19తో మరణించారు. మిగిలిన 9 మందిపై మదురై కోర్టు తాజాగా మరణశిక్ష విధించింది. సో బాధితుల కుటుంబ సభ్యురాలైన పెర్సీ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు మాకు న్యాయం చేసింది, మేము న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం, ఇకపై మేము అనుభవించినటువంటి బాధను మరెవరూ అనుభవించకూడదు, ఇందుకోసమే మేము ఇంతకాలం పోరాడాం, ఇలాంటి ఇన్సిడెంట్స్ మరెప్పుడు రిపీట్ అవ్వకూడదని ఆశిస్తున్నామంటూ పెర్సీ తెలిపింది. సో పెర్సీ అనే ఆవిడ బెన్సిక్ వాళ్ళ భార్య, చనిపోయినటువంటి బెన్సిక్ 31 ఏళ్ల బెన్సిక్ అతని భార్య అనమాట, జయరాజ్ వాళ్ళ కోడలు. సో మరి పోలీసులకు మరణశిక్ష విధిస్తూ మదురై కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? సో మీరేమనుకుంటారో మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి.